ఏంటి ఆ ఊరోళ్ళు ఇటు వచ్చారు? యష్ను కలవటానికి వచ్చాం. ఉండండి బాబు చెప్పొస్తాను. ఎస్ బాబు, మీకోసం ఆ ఊరోళ్ళు వచ్చారు. పైకి రమ్మను. రండి, పైకి రమ్మన్నాడు. నమస్తే, కూర్చోండి. ఏంటి సార్, ఏంటి పని, ఎలా వచ్చారు? చూడు యష్, నేను ఆ ఊరు మనిషిలా రాలేదు. ఈ 2 ఊళ్ళు నాకు 2 కళ్ళు లాంటివి. అలాంటి ఈ 2 ఊళ్ళకి కష్టం వస్తే నేను ఎందుకు మనశ్శాంతిగా ఉంటాను? ముందు పాయింట్కి రండి. మీరు ఒప్పుకుంటే ఒకరోజు మీటింగ్ పెట్టి మీ ఇద్దరిని కలిపి మాట్లాడదాం అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? ఎమ్మెల్యే గారు, ఎప్పటికీ ఒకటే మాట. రిషికి ఇష్టమైతే నాకు ఇష్టమే. వాళ్ళ నాన్న చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు. చదువుకున్నమే మారకపోతే మా తర్వాత తరం వారు ఇదే బాటలో నడుస్తారు. వారి భవిష్యత్తు బాగుండాలంటే నేటి తరమైన మేము ఒక్క అడుగు ముందుకేయాలి. ఆ ఒక్క అడుగు నాతోనే మొదలవుతుంది. ఓకే యాష్, నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థమైంది. మీ ఇద్దరిని కలిపి ఒకటి చేసే బాధ్యత నాది. రారా తమ్ముడు. నమస్కారం బాబు. ఏంట్రాంగయ్య, ఎలా వచ్చావు? చిన్నబాబుతో పన్నెండు వచ్చానండి. చిన్న పన్నెండు వచ్చానండి. ఏంట్రంగన్న ఎలా వచ్చావు? అయ్యా, అయ్యగారు చనిపోయినప్పటి నుంచి మా తమ్ముడు కనిపించట్లేదయ్యా. వాడు ఏమైపోయాడని చాలా భయంగా ఉందయ్యా. వీడేంటి బాధపడకు, ఇక్కడికి వచ్చి నేనున్నాగా. ఈ తమ్ముడిని ఎత్తకొని నేను వాళ్ళకి చెబుతాను. ఎలాగైనా సరే వీడిని ఇక్కడి నుంచి పంపించేది. ఏంట్రాంగయ్య, ఇంత చిన్న విషయానికి? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా. అదండి, చిన్న పిల్లోడండి వాడు. నేను చూసుకుంటాన్నా కదా. నువ్వురా, అసలు నువ్వురా చూస్తా. భయంగా ఉందండి. నువ్వురా చూస్తాం. నేను ఎందుకు ఉంది ఈ 2 ఊళ్ళకి పెద్ద మనిషిని? నీ తమ్ముడు అయితే నా తమ్ముడు కాదా? నేను చూసుకుంటా అన్నా కదా. అలాగేనయ్యా, ఏ ప్రాబ్లం ఉండదు. ఉంటానండి చిన్నబాబు గారు. రే తమ్ముడు, ఆ రంగడు తమ్ముడు వాళ్ళకన్నా ముందు మనకే దొరకాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ మనకే ముఖ్యం. అన్న, వాడి పని నేను చూసుకుంటా. ఈడెవడ్రా బాబు, పొద్దున్నే కట్టెలు తీసుకొని పోతున్నాడు. ఇంటి కదిలించకుండా పోతే మనకే మంచిది. వీడు నిన్న అక్కడ వచ్చాడు, ఇవాళ అక్కడ వచ్చాడు. రోజు కొత్త వాళ్ళు వస్తున్నారు. చూశాడురా నాయన, ఈడేంటి కట్టెలు తీసుకొని నా వైపు వస్తున్నాడు. రేయ్, ఎవడు నువ్వు? చెప్తా నాకు ఉండు, నేను ఎవరో చెప్తాను. ఎవరు నువ్వు? చెప్పమంటే రే ఆగరా నాయన, రే ఆగరా, నువ్వు ఆగరా బాబు. రోడ్డు నరికేటట్టు చెప్తాను, ఆగరా. నేను ఎవరు? రే ఆగరా. అమ్మా, వీడు ఆడున్నాడు. అమ్మో, వీడు ఎక్కడ ఉంటారు నాయన? వీడు తిరగకూడదు. ఎటు వెళ్ళాడు వీడు?
ఇప్పుడు దాకా ఏడాడు మాయమవుతున్నాడు అసలు ఇటు ఎక్కడ ఉన్నాడు ఏడున్నావా ఆగమంటే ఉరుకుతా ఆగురా రే యశు రే యశు పైన ఏం చేస్తున్నావురా బాబు కిందకి రారా రే యశు ఏంటి కింద ఏందో కేకలు పడుతున్నాయి? అరే మామ ఏంట్రా అలా అయిపోయావు? ఏం చెప్పమంటావురా బాబు? రే నువ్వన్నా చెప్పరా ఆ పని రే నువ్వన్నా చెప్పరా ఎవడురా నువ్వు ఆగమని చెప్పరా ఓరా బాబు నువ్వు మా చిన్నబాబు గారి ఫ్రెండ్ కాదు. ఆ మాస్క్ పెట్టేసరికి నువ్వు ఎవరైతే నాకు అర్థం కాలేదు స్వామి. ఓహో సరే మాస్క్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటుంటే ఈ మాస్క్ వల్ల నా ప్రాణాలు బాగొట్టుకునేవండిరా. పైకి రారా. అరే నాయన నిన్ను కలవడానికి నా ప్రాణాల మీదకి వచ్చిందిరా. కాలేజీలో ఉన్నప్పుడు యశు అని తిరిగేవాడిని. మీ ఊర్లో నాకు రెస్పెక్టే లేకుండా పోయిందిరా. కొంచెం ఉంటే నన్ను చంపేవాడు. ఆపరా ఏమైందిరా ఇప్పుడు? నీకు అలాగే ఉండిద్దిరా బాబు. కింద పడిని అక్కడ నాకు నాకు పెళ్లి కుదిరింది మావా. కంగ్రాట్స్ రా మావా. పెళ్లి కాలం తీసుకొని రామాకరా బాబు. సరే మావా తప్పకుండా వస్తాం. ఈ చందుగాడికి పిల్లని ఎవరిస్తారన్నారు కదరా బాబు. పిల్లని చూస్తే మతిపోద్ది. పెళ్లి కూతురు కూడా నీలా కలజ ఉండదురా మావా. వచ్చినప్పుడు పెళ్లిలో చూస్తారుగా. ఎనీవేస్ నా మ్యారేజ్కి మీరు తప్పకుండా రావాలి. రిషిని కూడా కలిసి వాడికి కూడా ఒక కార్డు ఇచ్చి వస్తా. రే వాడిని అడిగాని చెప్పరా. రిషి ఒకప్పుడు నా ప్రాణ స్నేహితుడు, కానీ ఇప్పుడు రే రిషి మన మధ్య గొడవలు వద్దురా. నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, నువ్వు నా శత్రువి. నా పేరు యష్, నేను చదువుకునే కాలేజ్. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, ప్రాణాల సైతం లెక్క చేయని ప్రాణ స్నేహితుడు. రే రిషి యశ్ గారు అక్కడ కొడుతున్నాడు అంటారా? ఓ షిట్. రే రిషి నా ఫ్రెండ్, వాడిని టచ్ చేస్తే నా హిగో హట్ అయింది. రిషితో గొడవ పెట్టుకుంటే చంపేస్తా. రే యష్ చిన్న గొడవరా, వదిలేయ్. ఏంట్రా చిన్న గొడవ? దానికే అంత కోపమా? సారీ బాస్, మావాడు కొట్టడానికి బాధపడు. నిన్నెవడైనా టచ్ చేస్తే నేను ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడిన ప్రాణ స్నేహితుడురా. ఆ రోజు నుంచి రిషి నా ఫ్రెండ్ అయ్యాడు. It's the one man show, that's all it takes to be on the go. Make no mistake, that will help you grow. This is all I truly believe, what say you go. Build up,
ఏంట్రా అలా ఉండవు? చెప్పరా. వాడు నీతో గొడవ పడితే నాకెందుకు చెప్పలేదురా? చిన్న గొడవరా, వదిలేయి. అయినా ఈ విషయం నీకెవరు చెప్పారా? నాకు తెలుసురా, నీకెవరు చెప్పారు? ఇదేలేరా చెప్పింది. రే ముందు ఆగండ్రా. ష్, నాన్న ఫోన్ చేశాడురా. నానా యష్, ఎలా ఉన్నావు నానా? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నీకు గుర్తుందా? నాన్న చెప్పండి. నానా రుచి జాతర మొదలైంది. అలాగే నాన్న, రేపే బయలుదేరతా. మనూరి జాతర మొదలైంది నానా. అలాగే నాన్న, రేపే బయలుదేరతా. రేపు ఊరెళ్ళాలిరా. జాతర మొదలైందంటరా, ఊరెళ్ళాలి. నాకు ఇప్పుడేరా నాన్న ఫోన్ చేశారు. అలా చూడకరా, నిన్ను కూడా తీసుకెళ్తాను. మీరు తప్ప నాకు ఎవరున్నారా? నిజమైన ఫ్రెండ్స్ అంటే మీరేరా? మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయం ఎంతో పురాతనమైనది. ఈ దేవాలయంకి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 2 గ్రామాల వారు ఈ దేవాలయం మీద ఆధిపత్య పోరు కోసం ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఉత్సవాల్లో 2 గ్రామాల వారు వారి ఆధిపత్య పోరు కోసం పోటీ పడుతూ ఉంటారు. కానీ ప్రతిసారి రెడ్డి గారి గ్రామం నుంచి విజేతగా నిలబడటం ఇక్కడ గర్వకారణం. అయితే ఈ 5 ఏళ్లకోసారి వచ్చేటువంటి ఈ సంబరాల్లో ఈసారి ఎలాగైనా నెగ్గాలని నాయుడు గారి ఊరు నుంచి మంచి వ్యక్తిని బరిలోకి దించుతున్నారు. అలాగే కాదు, ఈ గుడి పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఆ పోటీలో నెగ్గిన వారే ఈ గుడికి 5 ఏళ్ల పాటు గుడి నిర్వహణకారులుగా ఉంటారు. అయితే ప్రతిసారి గెలిచినట్టే ఈసారి కూడా రెడ్డి గారి ఊరి నుంచి గెలుస్తారా లేదా ఈసారి నాయుడు గారి ఊరి నుంచి గెలుస్తారో మనమందరం ఎంతో ఉత్సాహభరితంగా చూద్దాం రండి. ఇప్పుడు మనం విలేజ్ వాతావరణంలోకి వెళ్ళబోతున్నాం. చూద్దాం రండి. రేయ్, మా ఊరు నుంచి మా ఓడు బరిలోకి దిగుతున్నాడు. మీ ఊరు నుంచి ఎవరు? ఆ ఊరు నుంచి వాడొస్తే మా ఊరు నుంచి జింకొచ్చిద్ది అనుకుంటున్నారా? అలా పులి ఒక్క బుద్ధికి పడేయాలండి. వాడు ఒక బుద్ధి పడిపోవాలి. నేను చూసుకుంటానా వాడి సంగతి. ఏ బలా, ఒక బుద్ధిగాడు చిన్నప్పుడు దాని ఉక్కు పడుతుంది రాలే.
కొట్టరా తోడా, మన ఊరి పౌరుషం చూపించావు, కొట్టా. ఒక్క దెబ్బగా పడిపోయారా, లేచి పడాయిరా. శివ ఏరా వాడిని. అదిరా శివ, వైకుంఠపురం చూపించావరా. దెబ్బకే చావు చచ్చిందారా లేరా? రా. ఆగండ్రా, ఇద్దరు సమపట్టులే. వీళ్ళిద్దరిలో గెలిపి ఎవరిదో తెలియాలంటే చిట్టీలు వేయాల్సిందే. ముందు మన ఊరి గుడి పండుగ గురించి మాట్లాడదాం, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, ముందు గుడి పండుగ మాట్లాడి తర్వాత దీని సంగతి చూద్దాం. కాశీ, పూజారిని పిలుచుకురా. అలాగే అయ్యా. నాయుడు, మనం జరిపే ఈ పండగ ఊరూరు చెప్పుకోవాలి. ఎంత ఖర్చైనా పర్లేదు, వెనకడికి వేసేదే లేదు. అయ్యగారు, పూజారి లేడయ్యా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అంతా ఎత్తికావా? అంతా వెతికానయ్యా, కనపడలేదు. తప్పు కొంచెం కప్పింది పడి ఇల్లు అట్లా దాచారన్నావండి. ఎవడ్రా మాటంది? రే, రెడ్డి గురించి మనకు బాగా తెలుసు. రెడ్డి అలాంటి వాడు కాదురా. అయితే శివ ఎక్కడ ఉన్నాడో చెప్పండి. నాయుడు, ఇది మన రెండూర్ల మధ్య కరువు కాబట్టి మా ఊరు వాడు చేసిన తప్పుకి నాది బాధ్యత. ఆ డబ్బు నేను ఇస్తాను. పండగ మాత్రం ఆగటానికి వీల్లేదు. ఏంటిదా నాటకమా? బాగుంది మీ నాటకం. అయ్యా, డబ్బు తీసుకొని పారిపోయిన పూజారి కొడుకు దొరికాడయ్యా. ఎక్కడా మీ బాబు? డబ్బు తీసుకెళ్తే ఊరుకుంటారా? చెప్పు. వాడి మూడని తెలిసి కూడా ఎదురుని అలా హింసిస్తున్నారు. వదిలే. మన 2 ఊళ్ళ మధ్య 4 ఎకరాల భూమి ఉంది. దానిలో నుంచి 2 ఎకరాలు మాకు ఇస్తే మాకు ఎటువంటి గొడవలు ఉండవు. నాయుడు, దాని గురించి మాట్లాడితే నీ నాలుగు చీలేస్తా. అది రెండూర్ల కోసం మా పూర్వీకులు ఇచ్చింది. రెండూర్ల కోసం గుడి కట్టడం మా ఆచారం. మీకు రావాల్సిన వాటా డబ్బు మీకు ఇస్తాం, తీసుకోండి అంతే. నువ్వు డబ్బులు ఇస్తే పండుగ చేసుకోవడానికి ఏమైనా చేతికి గాలు చేసుకున్నావా? రెడ్డి, 10 ఊళ్ళ మీద రాదా రానప్పుడు ఆ 4 ఎకరాల భూమి అమ్మొచ్చని మీ పూర్వీకులు రాసింది నీకు తెలీదా? మర్చిపోయావా? మా వాటా ఎంత రావాలో మాకు బాగా తెలుసు. కాదంటే ఆ 2 ఎకరాల భూమి ఎలా తీసుకోవాలో మాకు తెలుసు. అదండ్రా.
ఏంటి తల్వార్, అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నావు? నీకు తెలియని నిజం నేను ఒకటి చెప్తాను. నేను చెప్పింది చేస్తే 50-50. ఏంటా పని? ఆ గుడి తరపున ఉన్న 4 ఎకరాలు నా సొంతం అయితే నేను ఈ దేశంలోనే నేను ఎంత పెద్ద డాన్ అవుతానో నువ్వే చూస్తావు. ఓకే, నేను చూసుకుంటాను. ఇంకా హలో బావా, నాకు చాలా బాధగా ఉంది బావా. వాస్తవంగా అయితే ఆ 2 ఎకరాల భూమి నీకే దక్కాలి బావా. నువ్వు ఒప్పుకుంటే ఎలాగైనా సరే ఆ భూమి నీకే చెందేటట్టు నేను చేస్తాను బావా. ఓకే, పని అయిపోద్ది, నేను చూసుకుంటాను. ఇక్కడేదో జరుగుతుంది, అర్జెంటుగా రెడ్డి గారికి చెప్పాలి ఈ విషయం. ఇక్కడ పొలాన్ని సర్వే చేసేది ఉంటే పొలాన్ని నా పర్మిషన్ అక్కడ సర్వే చేస్తారు. బావా, రెడ్డి పొలంలోకి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఎవడొచ్చినా సరే ఇక్కడ వర్క్ మట్టి కాగవద్దు. ఆగిందో నువ్వు తెచ్చావే నా చేతిలో. బావా, ఏంటి నన్ను చంపుతావా? నువ్వు ఇచ్చే డబ్బు కాదు నాకు కావాల్సింది, ఈ పొలంలో వాటా కావాలరా. రారా తెలుసుకున్నా, ఇంత దాకొచ్చాక వదిలేదు. రారా శత్రువు తెచ్చాడ్రా. 50-50. సార్ వదిలేండి సార్, ప్లీజ్ ఎవరికి చెప్పండి సార్. బతులాడితే వదిలేయటానికి నేను దేవుణ్ణి కాదు.
అయ్యగారు అయ్యగారు చచ్చిపోయారా? మృత్యువు మూకుడు మూసిన ఉళ్ళకు రెక్కలు తొడిగేదెవరని ఇంకని చెంపల పారే శోకం తూకం వేసే చెప్పు శివన్న. కత్తుల అవునా? వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా నాన్న చనిపోయాడు. దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. హలో చెప్పు శివ. యా ఇక చచ్చిపోయి తొందర రాయ్యా. నాన్న చనిపోయాడా? ప్రశ్నించిందా వంగి, ఏ కోణంలో కూలినాడు, ఏ కొమ్మల్లో చేరినాడు. బాబు వద్దు బాబు, నువ్వు నాన్న చూడలేవు బాబు, కాలిపోయాడు బాబు, అంతా అయిపోయింది బాబు. బాబు ఆగు బాబు. బాబు జరగాల్సిన కార్యక్రమం చూద్దాం బాబు. బాధపడకురా, మీ నాన్న చనిపోయినా ఆ ఆశయాలు నెరవేర్చు. రే రిషి, రే ఆగండ్రా ఆగండ్రా ఆగండ్రా. రే రిషి, మన మధ్య గొడవలు వద్దురా. ఏయ్, నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, నువ్వు నా శత్రువి.
రే మామ ఎలా ఉన్నావురా? ఏ హాయ్ మా. నాకు పెళ్లి కుదిరింది, ఇదిగోరా కార్డు. ఏ మా వెళ్ళానా? ఆపరా. ఇల్లు చాలా బాగుందిరా. నాన్న చనిపోయాక ఇల్లు మారారా? రంగులు కూడా బాగా వేశారు. పొద్దునేరా రిషిని కలిసి వచ్చాను. ఏయ్ ఏమైందిరా నీకు? ఓహ్ రే ఏమైందిరా? సారీరా, వాడి పేరు వింటేనే కోపం వస్తుందిరా. సారీరా. ఒకప్పుడు వాడంటే చాలా ఇష్టం. వాడి కుటుంబం చేసిన పనికి వాడంటే కోపం వస్తుందిరా. అలా అనకురా, ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలుస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. కలవడం అంటూ ఏం ఉండదురా. వాడిని నేను చంపటమో నన్ను వాడు చంపటమో ఎవరో ఒకరు మిగులుతామురా. అలా మాట్లాడుకు మావా. ఎనీవేస్ కంగ్రాట్స్ రా. పెళ్ళికి తప్పకుండా రావాలి మావా. సరే మరి నేను ఇల్లు వస్తా. ఇక్కడే ఉండొచ్చు కదా. లేదు మావా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, ఎలాగో మీరు వస్తారుగా. సరే, హ్యాపీ జర్నీ. చిన్ని స్వామి కోసం వచ్చా. కూర్చోండి సార్, సార్ని పిలుచుకొస్తాను. సార్ మీకోసం ఎవరో వచ్చారు. నమస్తే తల్వార్. నమస్తే. ఏంటి చిన్ని స్వామి, ఏంటి ఈ గెటప్? ఈ గెటప్కి చాలా స్టోరీ ఉంది. ఇది నా కళ, తర్వాత చెప్తాలే. తల్వార్, నువ్వు చెప్పినట్టే చేశాను. మరి నాకు చెప్పినట్టుగానే 50-50. నువ్వు అన్నట్టుగా నాకు 50-50 వద్దు. మరేం కావాలి? నాకేం కావాలంటే ఈ కోరపాడు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేని కావాలి. ఇది నా కళ. హో, అంతేనా? నేను ఇచ్చే డబ్బుతో పోల్చుకుంటే నువ్వు 10 మందిని ఎమ్మెల్యేని కొనవచ్చు. తల్వార్, నువ్వు ఇచ్చే డబ్బుతో 10 మంది ఎమ్మెల్యేని కొనవచ్చు, కానీ పోయిన ప్రాణాలు తిరిగి తేలేంగా. అంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే ఈ పొలం కోసం వాళ్ళని చంపమన్న నువ్వు రేపు ఇదే 50% కోసం నన్ను కూడా వదలవు. అందుకే నన్ను ఎమ్మెల్యేని చేయి. బ్రతికున్నంతకాలం నీకు తోడుగా ఉంటాను. తెలివైన వాడివే. నీ రాజకీయం నా దగ్గర నుంచే మొదలుపెట్టావు. నమస్తే జీ. కోరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అని. మీరేది చెప్తే అది చేయటానికి మేము రెడీగా ఎప్పుడూ ఉంటాం. రేపు సాయంత్రం 6 గంటలకల్లా టీవీ చూడు. చిన్ని స్వామి ఎమ్మెల్యే అని టీవీలో వస్తుంది. నేనుండగా నీకేంది స్వామి? ఓకే తల్వార్, నా ప్రమాణ స్వీకారానికి గెస్ట్ నువ్వే. ఓకే స్వామి, మనం అనుకున్న పని అంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. ఓకే తల్వార్, ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
బాధపడకు రిషి. నీతో మాట్లాడాలి, ఇలా రా. రిషి, మీరు చదువుకునే యువత. ఇక్కడ వాతావరణం మీకు సెట్ అవ్వదు. ఇక్కడ గొడవలు, ఇక్కడ పగలు మీకు వద్దు. మీ మేనమాంగా నేనున్నాను కదా, నేను చూసుకుంటా. వాళ్ళంతా చూడాల్సిందే. రేయ్, ఎందుకురా మీకు ఈ పగలు? ఏం సాధిస్తారా ఈ పగలతో? నిన్న యశ్ను కలిశాను, నీతో మాట్లాడటానికి ఒప్పుకున్నాడు. ఆ యశుగాడి పేరు నా ముందు చెప్పొద్దు. రిషి, నీ కోపాన్ని అణిచిపెట్టుకో. నీ మేనమావగా నేనున్నానుగా, నేను చూసుకుంటా. నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదే. ఇలా రా. తమ్ముడు, నా ప్లాన్ ఏంటో చెప్పు. అలాగే రేపు ఊరి చివరికి ఆ యశ్ గాడు వస్తాడు. వాడి మ్యాటర్ అక్కడే ముగిచ్చేయండి. ఈ విషయం ఈ రిషికి కానీ ఆ యష్కి కానీ తెలియకూడదు. ఒకవేళ దొరికిపోతే ఆ రిషి పేరు చెప్పండి, అన్న పేరు చెప్పొద్దు. సీక్రెట్. నాకు కావాల్సింది అదేనయ్యా. అన్నగారి కోసం ఎంత దూరం అయినా వెళ్తాను. శబాష్. బో 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 దా. ఏమయ్యా, జరిగినట్టు చిన్నబాబు గారికి చెప్పు, మనకు న్యాయం జరిగిద్ది. బాబు, ఏంటమ్మా ఎలా వచ్చారు? చిన్నబాబుని కలవాలయ్యా. ఓ, చిన్నబాబు కోసం వచ్చారా? అయితే సాయంత్రం రండి. అయ్యా, ఎందుకనయ్యా? ఈరోజు పక్క ఊరి రిషి బాబుగాను మన యశ్ బాబుకి మీటింగ్ ఉంది. రిషిని కలవడానికి వెళ్ళాడు, అందుకని మిమ్మల్ని సాయంత్రం రమ్మంటున్నాను. సరేనయ్యా, చిన్నబాబు గారు వచ్చాక వస్తాము. ఎంతో ఆశపడి వచ్చాము, చిన్నబాబు గారు లేడంట. మరి మన కష్టాలు ఎట్ట తీరుతాయో ఏమోనయ్యా. ఏంటి యశుగాడు కలుద్దామని ఇంకా రాలేదు? వస్తున్నట్టుందే. వచ్చేస్తున్నాడు. ఏంటి, నన్ను కలవడానికి రమ్మని ఒక ప్లాన్ చేసినట్టున్నారు. రండి, ఎవడొస్తాడు? రా రా రా, రండిరా. పని అయిపోయిందిరా, పైకి తీసుకురండి. ఇటు దావలేదా? అది దొరికిపోయాను. ఇప్పుడు దొరికేవరా? ఎక్కడికి పోతావురా?
అన్నా ఎవడ్రా నీ పంపించింది? అన్నా, చెప్పు. అన్నా, చెప్తాను అన్నా, వదిలే అన్నా, అన్నా. అరే ఇది మొత్తం చెప్పేస్తున్నాడు రా, చెప్పేశాడు రా. అన్నా చెప్పు. చెప్తాను అన్నా. చెప్పు. ఋషి నేను చంపమని పంపించాలి అన్నా, నన్ను వదిలిపెట్టాడా అన్నా? ఏంటి ఋషి నన్ను చంపని పంపించాడా? నన్ను చంపని పంపించాడా? వస్తానా ఉండరా? టైం అవుతుంది, వీడు ఇంకా రాడేంటి? అయ్యా ఆ సీనుగాడు దొరికిపోయాడయ్యా. యశ్ అక్కడికే బయలుదేరాడు. సీనుగాడు నిజం మొత్తం చెప్పేశాడయ్యా. మేము ఎంతగానో ట్రై చేశాం కానీ మిస్ అయ్యాడయ్యా. మిస్ అయ్యాడా? సరే, రిషి పక్కనే ఉన్నాడు, నేను చూసుకుంటా. నన్ను కలవటానికి ఎలా ఒప్పుకున్నాడు వీడు? రేయ్ రిషి, రేయ్ నీకు దమ్ముంటే నాతో 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 తలపడరా. తిరిగి వాళ్ళగా ఇలా ప్లాన్ చేయకు. యష్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు పిరికివాడిలాగే ఒప్పందానికి ఒప్పుకున్నావు. లేకపోతే కత్తికో కండగా నిన్ను నీ వాళ్ళని ఎప్పుడో నరికేసేవాడిని. రారా. రారా రారా. ఇప్పటివరకు నేను ఒక ఫ్రెండ్ లా భావించా, లేకపోతే ఏ? యుద్ధం మొదలు పెట్టినాక ఫ్రెండ్ అయినా ఒకటే, బంధువు అయినా ఒకటే. రారా. ఇంతదాకా వచ్చాక రారా. రేయ్ ఆగండి, నేను ఇంత గొడవ పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీకు చాలా భవిష్యత్తు ఉంది, నేను ఇంతటితో వదిలేయండి. నేను ఎందుకు ఉంది అర్థం చేసుకోండి, వదిలేయండి. చ రే కాశీ, ఆ రంగడు తమ్ముడు ఊళ్ళోకి వస్తున్నాడు, వాడిని వేసేయండి. అలాగేనయ్యా, వాడిని వేసేస్తాం. నా కళ నెరవేరుతుంది. ఈ రాజకీయ బలంతో ఈ చిన్ని స్వామి పవర్ ఏంటో చూపిస్తా. రారా, నీకోసం ఎదురు చూస్తుంది. అన్నా ఒక బోండం ఎంత అన్నా? హీరోని వేసేరా. వీడేడి అంతలోనే మాయమైపోయాడు, ఇటే వచ్చాడే. రే అని ఫోన్ ఎత్తరా, అనియా ఫోన్ ఎత్తరా, వీళ్ళెవరు మేము చంపిల్లా ఉన్నారా? అడుగున్నావాడిని. రే తమ్ముడు, ఏమైందిరా? లేరా పైకి. ఏయ్, ఏంటన్నా మీరు చేసేది? వీడు ఆ ఊరోడు. చిన్ని సామన్న వీడిని చంపమన్నాడు. వీడిని చంపాల్సిన అవసరం ఏంటి మీకు? అన్న రాజకీయానికి అడ్డొస్తున్నారు. వీడు బ్రతకడానికి వీల్లేదు.
అయ్యగారు చంపిన వాళ్ళు ఇడు ఒకడు. మా నాన్న చావుకు కారణమైన వాడిని ఎవరిని వదిలిపెట్టను. లేరా పైకి. అన్నా వద్దనా, వదిలేయనా. నమస్కారం. ఏంటి రంగన్న, తమ్ముడు చనిపోయాడంట కదా, బాధపడకు, నేను చనిపోయాడయ్యా. ఊరుకో రంగన్న, అలా ఏడవకు. చనిపోయాడు. అయినా తమ్ముడిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరు చంపారు నాకు తెలియదయ్యా. హలో, ఎవరు? హలో యష్, ఈ లోకల్ ఎస్ఐని. చెప్పండి సార్. ఊరి చివరున్న ఘాట్ రోడ్కి వస్తే నీకే అర్థమవుతుంది. త్వరగా రా. అలాగే సార్, వస్తాను. హలో యష్, వచ్చావా? చెప్పండి సార్, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా నీకు? వాడి గురించి నాకెందుకు చెబుతున్నారు సార్? మీ ఊరిలో ఒక గుడి ఉంది. ఆ గుడి తాలూకా 4 ఎకరాల భూమి ఉంది. ఉంటే ఏంటి ఇప్పుడు? ఆగు చెప్తా. అది చెప్పడానికి నిన్ను పిలిచింది. ఆ భూమిలో నీకు తెలియని ఒక యురేనియం ఉంది. 1 గ్రాము 50 లక్షలు ఉంటుంది. కాబట్టి ఆ పొలం కోసం ఇప్పుడున్న చిన్నిస్వామి నాయుడు ఫోటోలో చూపించిన గురు తల్వార్ ఇద్దరు కలిసి ఆ పొలం సొంతం చేసుకోవడం కోసం ఒక పెద్ద ప్లాన్ వేశారు. కాకపోతే ఒక చిన్న తప్పు చేశారు. ఆ తప్పేంటో నువ్వే చూడు. రే చిన్నిస్వామి, ఎక్కడున్నావురా? వాడిని ఈరోజు వదిలిపెట్టను. హలో ఎస్ఐ గారు. హలో స్వామి, నువ్వు చెప్పింది చెప్పినట్టుగానే చేశాను. వాడు ఆవేశంతో అక్కడికే బయలుదేరి వస్తున్నాడు. మరి నాకు చెప్పింది ఇస్తావుగా? అలాగే. రే ధనా, ఆ యష్ గాడు ఇక్కడికే వస్తున్నాడంట. వాడి సంగతి ఏంటో చూడండి.
ఎవడ్రా నువ్వు పెద్ద హీరోలాగా వచ్చావు? మీకు సంబంధం లేని విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. నాకు కావాల్సింది మీ చిన్ని స్వామి నాయుడు. మా చేతిలో చావడానికి వచ్చావురా. రే చిన్ని స్వామి నాయుడు, రారా బయటికి. ఏంట్రా ఇక్కడికి వచ్చి కూతలు కూస్తున్నావు? ఇప్పటివరకు నువ్వు ఒక మంచివాడు అనుకున్నాను. నువ్వు చేసిన తప్పు తెలిస్తే రిషియే నిన్ను కతికి ఒక కండగా నరుగుతాడు. ఓ, నీకు నిజం తెలిసిందా? అయితే రారా చూసుకుందాం. ఇలా నన్ను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. మరొన్న రౌండీని నిద్ర లేపొద్దు. యా రారా తేల్చుకుందాం నువ్వు నేను. పెద్ద పెద్ద వాళ్ళనే లేపేసాను, నువ్వెంతరా పిల్ల బచ్చాగాడివి? నా కడతంటే చంపి నిన్ను వదిలిపెడతానా? పారిపోకు, ఆగరా. రే రిషి, నీ ఫ్రెండ్ నన్ను చంపుతున్నాడు రా. నువ్వు ఎక్కడున్నా త్వరగా రా. మంచినీళ్ళ బావి దగ్గర ఉన్నా. ఇది నా సంస్థానం రా, రారా చూసుకుందాం. రండిరా. రిషి, రే రిషి. నీకింత ధైర్యం ఉంటే మా మామ మీద చేయేస్తావురా? రే చెప్పేది వినరా. రే రిషి, నేను చెప్పేది వినరా. ఏంట్రా నువ్వు చెప్పేది? చెప్పేది వినమంటే వినవే. రే ఏం చెప్పాలి, ఆగరా. ఏయ్! రే ఏం చెప్పాలి, ఆగరా. ఏయ్! శభాష్ అల్లుడు, సమయానికి వచ్చావు. రే మీ నాన్న మా నాన్న చెప్పింది మీ మేనమావేరా. ఏంట్రా వాగుతున్నావు? రే మీ నాన్న మా నాన్న చెప్పింది మీ మేనమావేరా. మాటలతో చేసి నమ్మరా నువ్వు. చూరా వీడికి నిజం తెలిసిపోయింది. ఎంత పని చేసావు మావా? నిన్ను వీడిని చంపితే నాకెదురే లేదురా. నీకేం కాదు, నేను కాపాడుకుంటాను. లేరా రిషి, లేరా లేరా. రే రిషి, నీకేం కాదురా. లేరా. రే రిషి, నీకేం కాదురా. రే లేరా. రే లేరా. లేరా రిషి. రే లేరా. లేరా. రే కళ్ళు తెరవరా. రే రిషి.
నేరా పైకి. రే బల్లా ఆయుధం. రే శివ, నాకు కావాల్సింది నీ చావు కాదు, ఆ 4 ఎకరాల పొలం. తల్వార్, వీళ్ళిద్దరు కలిసి నన్నే చంపాలనుకున్నారు. స్వామి, నేనుండగా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళిద్దరికి ఆ రంగడు తమ్ముడు వల్లే నిజం తెలిసింది. ఈ రిషిగాడి కోసమైనా ఈ యషిగాడి పొలం రాయక తప్పదు. ఆ రోజు మనం అంతలా ప్లాన్ చేసి ఆ గుడిలో డబ్బు అంతా దొంగతనం చేయించాం. కానీ ఆ రెడ్డి నాయుడు ఆ పొలం మనకి రాకుండా చేశారు. కానీ ఈరోజు వీళ్ళిద్దరిని చంపకపోతే ఆ పొలం మన చేతికి రాదు, మన ఇద్దరి చావు ఖాయం. ఈ రిషిగాడిని వేసేయండి రా. చంపేస్తా వీడిని. వదిలేయ్, వాడిని వదిలేయ్. వాడిని వదలకపోతే రే చంపేస్తా. వదిలేయ్. రే రిషి, ఎంతైనా మీ మేనమోహన్ రా, వదిలేయండి రా, నన్ను వదిలేయండి రా. ఏంటి స్వామి, ఈ కుర్రకాడిని చూసి భయపడుతున్నావా? అని అంటాననుకున్నారా? తల్వారు ఉన్నాడు. చదువుకున్న వాళ్ళం కదా, సాఫ్ట్ గా ఉంటారనుకున్నారా? రణము మొదలు పెట్టిన తర్వాత రణరంగమే, శరణమే లేదు, ఇక యుద్ధమే. అయితే వాళ్ళు వేసేయండి రా. స్వామి రా, వెళ్ళిపోతున్నారా? నా తండ్రిని చెప్పావు, నా స్నేహితుడు నా శత్రువుని చేసావు. నువ్వు బతకూడదు. చావు చావు చావరా. రండిరా. నాకే అడ్డొస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టను.
నాన్న మిమ్మల్ని చంపిన వాళ్ళని చంపేశాం. యాక్షన్. Simplicity is the one man show. That's all it takes to be on the go. Make no mistake, that will help you grow. This is all I truly believe. What say you, bro? యాక్షన్ పర్రా. అది మీ పూర్వీకులు. యాక్షన్. అడుగే పడితే అను యుద్ధం మొదలవుతుంది అను నిత్యం అది అనవసరంగా పిల్లడం మనకు. చిటికే వేస్తే భూగోళం వెళ్ళిపోతుంది పాతాళం అని ఎక్కడలేని బిల్డప్ మనకు. అరే వెరీ 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 స్పెషల్ గా వేరే పవర్ సేవి లేవట్టా. చాలా 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 సింపుల్ గా లైఫ్ గడుపుతా. అరే నారాయణే ఉంటా ఇలాగా నచ్చిందేదో అంట నిజంగా. చిక్కా సిక్కి చేస్తా ఇష్టంగా వెనకడుగే ఎన్నే Never man.